జిల్లా బొరంపల్లిలో ఎర్రిస్వామి కుటుంబానికి ఒకే నెలలో 80,000 రూపాయలను ఎమ్మెల్యే సురేంద్రబాబు పంపిణీ చేశారు. అనంతమ్మ నిర్మలమ్మకు 15,000, అంజలికి 6,000, ఎర్రిస్వామికి 4,000ను ఎమ్మెల్యే ఆర్డీఓ పంపిణీ చేశారు. ఆగస్టు సెప్టెంబర్ నెలలకు సంబంధించి నెలకు 40,000 చొప్పున పంపిణీ చేశారు. నమస్తే సార్ అనేనమ్మా మన ప్రాంతంలో మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 4:30 గంటలకే పింఛన్ పంచడం ప్రారంభమైంది. నిజంగా ఇదంతా ఈ ఘనతంతా ఆర్డీఓ గారికి, ఎందుకంటే మొత్తం టీం అంతా ఉదయాన్నే అందరినీ ఫాలోఅప్ చేసి ప్రతి చోట ప్రతి ఇంటికి పింఛన్ అందే ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 70% వరకు కంప్లీట్ అయినాయి. ఇంకొక 30% కూడా నాకు తెలిసి గంటన్నర లోపల అన్నీ కూడా ముగిస్తారు. ఈరోజు 31వ తారీఖు, రేపు ఇవ్వాల్సిన పింఛన్ ఈరోజు ఇవ్వడం అంటే అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఆలోచన చేసిన విధానం. ఎందుకంటే రేపు 1వ తారీఖు ఆదివారం కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ముందు రోజే ఇచ్చేసేయండి అనే దాంట్లో ముందు నుంచి కూడా చంద్రబాబు నాయుడుకు ఒక పాలసీ ఉంది. 1వ తారీఖు ఏదైనా సెలవు దినం అయితే 31వ తారీఖు కూడా జీతాలు వేసే తత్వం అయింది. అందులో భాగంగా ఇది కూడా చేశాడు. నిజంగా ఆయనకు పరిపాలన ఎలా చేయాలి, ప్రజలను ఎలా చూసుకోవాలనేది మాత్రం తెలుసు.